బ్రేకింగ్ న్యూస్ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన 5 ఎమ్మెల్సీలకు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో జయమంగళ వెంకటరమణ నేడు విచారణకు హాజరు కానున్నారు. అయితే ఇటీవలే జగన్ తనకు దేవుడు అని ఆయన ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గుతారు అన్న ప్రచారం జరుగుతోంది. మిగిలిన 4 ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మరి రాజశేఖర్ గురువారం చైర్మన్ ఎదుట హాజరవుతారు. వీరంతా వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో చైర్మన్ వారిని వ్యక్తిగతంగా పిలిచి రాజీనామాలు స్వచ్ఛందంగా సమర్పించారా లేక ఎవరి ప్రోద్బలంతోనైనా నిర్ణయం తీసుకున్నారా అనే అంశాలపై ఆరా తీసి రాజీనామాలపై నిర్ణయం ప్రకటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే వాటిని ఆమోదించడంలో జాప్యం జరుగుతుందని, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని గతంలో జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు మండలి చైర్మన్కు సూచించడంతో 5 నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వైసీపీకి శాసనసభలో బలం తక్కువగా ఉన్న మండలిలో ఆధిక్యం ఉంది. ఒకవేళ చైర్మన్ 5 ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదిస్తే ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ సీట్లు కూడా కూటమి ఖాతాలోకి వెళితే మండలిలో వైసీపీ మెజార్టీ కోల్పోనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకుండా అనర్హత వేటు వేస్తారా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రైట్గా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం పైన చైర్మన్ ఏం చేయబోతున్నారనే దానిపైన, అంటే ఇప్పటికే వాళ్ళు రాజీనామా సమర్పించారు కాబట్టి ఆ రాజీనామా విషయంలో చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు రాజీనామాకి కట్టుబడి ఉన్నారా? ఈ 4 ఎమ్మెల్సీలను విచారించబోతున్నారా? మొత్తం 5 ఎమ్మెల్సీలను విచారించబోతున్నారా? అంటే రాజీనామా ఆమోదం అనేది జరిగే అవకాశం కనిపిస్తోందా? ఏం చేయబోతున్నారు చైర్మన్ అనే చర్చ సాగుతోంది. రాజేష్, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన 5 ఎమ్మెల్సీలకు సంబంధించి ఈరోజు జయమల వెంకటరమణ, రేపు కర్రి పద్మశ్రీ, బలికొన చక్రవర్తి, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఈ 4 ఎమ్మెల్సీలని రేపు స్పీకర్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని విడివిడిగా విచారణ చేయబోతున్నారు. విచారణ చేసిన తర్వాత మీరు రాజీనామా ఎందుకు చేశారు, వ్యక్తిగత కారణాల వల్ల చేశారా, ఎవరన్నా ప్రోద్బలంతో చేశారా, అధికార పార్టీ నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతుంది. అయితే రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా కానీ శాసన మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్సీలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం కూడా ఎమ్మెల్సీకి సంబంధించి, అంటే ఏదైతే శాసన మండలికి సంబంధించి కూడా ఫైన్ కూడా గతంలో వేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వీరిపై కఠినంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ రేపు ఆయన ఇద్దరిని, ఈరోజు జయమంగళ వెంకటరమణ, రేపు మరొక 4 ఎమ్మెల్సీని పిలిచి వ్యక్తిగతంగా విచారణ చేయబోతున్నారు. శాసనసభలో వైఎస్ఆర్సీపీ కేవలం 11 మంది శాసనసభ్యులు ఉంటే, కానీ శాసన మండలిలో దాదాపుగా 34-35 మంది బలంతో శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ అతిపెద్ద పార్టీగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో శాసనసభకి రాకపోయినా శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యల మీద కావచ్చు, లేకపోతే వారు అనుకున్న ఏజెండా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఎట్లా రకరకాల అంశాలని బేరేజ్ వేసుకొని శాసన మండలి వేదికగా కూడా నిత్యం పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా 4 రోజుల పాటు మొన్నటి వరకు కూడా శాసన మండలిలో సజావుగా సభ కూడా కొనసాగలేదు. సో ఈ నేపథ్యంలో శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ బలం ఉంది కాబట్టి 5 రాజీనామా ఆమోదించినా లేకపోతే అనర్హత వేటు వేసిన వైఎస్ఆర్సీపీకి బలం తగ్గే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో చైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరొక వైపు ఈరోజు జయమాల వెంకటరమణకు సంబంధించి కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయన విచారణ హాజరైన తర్వాత ఇటీవల కాలంలో ఆయన శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కేవలం వారం రోజుల క్రితం కూడా జగన్ తనకి దేవుడని, తన ఇంట్లో జగన్ ఫోటో ఉంటుందని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో జయమల వెంకటరమణ రాజీనామా కట్టుబడి ఉంటాడా, లేకపోతే నేను ఆ రోజు కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశాను, ఇప్పుడు ఆ రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకటిస్తారా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే జయమంగళ వెంకటరమణ శాసన మండలి చైర్మన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయన చెప్పిన తర్వాత శాసన మండలి చైర్మన్ నిర్ణయం ఏ రకంగా ఉంటుందో, ఆ తర్వాత రేపు విచారణ కాబోతున్న 4 సభ్యులకు సంబంధించిన వ్యవహారం ఏ రకంగా ఉండబోతుందనే ఉత్కంఠ అయితే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు జనసేనలో కొనసాగుతున్నారు, టీడీపీలో కొనసాగుతున్నారు, వేరు పార్టీలో కొనసాగుతున్నారు. సో ఆ పార్టీలు
ఏం భావిస్తున్నాయి? అంటే వాళ్ళు రాజీనామా ఆమోదింపజేసుకుంటారు అనే భావనలో ఉన్నాయా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు? అంటే రాజేష్, ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి. రాజీనామా ఆమోదించినా ఆమోదించకపోయినా ప్రస్తుతం అయితే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జయమంగళ వెంకటరమణ జనసేన ఉన్నారు, పోతుల సునీత బీజేపీలో ఉన్నారు, మిగిలిన ముగ్గురు టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. సో రాజీనామా ఆమోదిస్తే గనక కొత్త శాసన మండలి సభ్యులు ఎన్నికవుతారు. అయితే అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి 3 పార్టీల నుంచి వీరినే కంటిన్యూ చేస్తారా, కొత్త వారికి ఇస్తారా అనేది సెకండ్ ఆప్షన్. కానీ ప్రస్తుతానికైతే మాత్రం శాసన మండలికి సంబంధించి కూడా వీరు వైఎస్ఆర్సీపీకి దూరంగానే ఉంటున్నారు. వారు అధికార పార్టీకి అంటే కూటమికి అనుకూలంగానే ఈ 5 సభ్యులు కూడా ఈ శాసన మండలి సమావేశాల్లో కావచ్చు, గతంలో జరిగిన శాసన మండలి సమావేశంలో కావచ్చు, అధికార పార్టీకి అంటే కూటమికి అనుకూలంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ అనర్హత వేటు వేస్తారా, వేయటానికి గల అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అయితే కొంత తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే కనుక ఖచ్చితంగా ఈ సభ్యుల చేత హైకోర్టుకు వెళ్లించాలే ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లు కూడా మరొక వైపు సమాచారం ఉంది. అయితే స్పీకర్ ఇవాళ ఒకరు, రేపు 5 విచారించిన తర్వాత ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కూడా కూటమి నుంచి సరైన రియాక్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రాజీనామా ఆమోదించకపోయినా ప్రస్తుతం అయితే వారు కూటమి వైపే ఉన్నారు. రాజీనామా ఆమోదిస్తే కనుక మళ్ళీ కూటమికి సంబంధించి డైరెక్ట్గా 5 స్థానాలు కూటమి ఖాతాలో చేరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. సో ఇవాళ ఒక ఎమ్మెల్సీ విచారణకు హాజరు కాబోతున్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. తర్వాత రేపు 4 ఎమ్మెల్సీలు విచారణకు హాజరు కాబోతున్నారు. సో వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఈ 5 ఎమ్మెల్సీల విషయంలో చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే జగన్ తనకు దేవుడు అంటూ ఇటీవల ఎమ్మెల్సీ వెంకటరమణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన వైసీపీకి దగ్గర అవుతారా, రాజీనామా వెనక్కి తీసుకుంటారా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక మిగిలిన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత అండ్ మర్రి రాజశేఖర్ రేపు చైర్మన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు.